హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు నోడ్ మెథడ్. దీన్నే మనం నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ అని కూడా అనొచ్చు. సో ఈ రోజు మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఒక సర్క్యూట్ లోని ఈ నోడ్ మెథడ్ యూజ్ చేసి డిఫరెంట్ నోడ్స్ దగ్గర వోల్టేజెస్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ మెథడ్ ని ఎలా అప్లై చేయాలో నేర్చుకుంటాం. ఓకే, మాక్సిమం ఈ తమ్ముని చూసి మీకు మాక్సిమం అర్థమైపోతుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ డైరెక్ట్లీ. సో ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ పేరు నోడ్ మెథడ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ వోల్టేజ్ అంటే నోడ్ మెథడ్ అన్న నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ అన్న ఒకటే అన్నాం కదా. సో అసలు బేసిక్ అండర్స్టాండింగ్ ఈ స్లైడ్ లో చూద్దాం. ఈ నోడల్ వోల్టేజ్ అనాలిసిస్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి టూ డిఫరెంట్ నోడ్స్ మధ్య ఎంత వోల్టేజ్ డ్రాప్ అయిపోయి అయింది అన్నది మనం తెలుసుకోవచ్చు. ఓకే, దానికే మెయిన్ నోడల్ వోల్టేజ్ అనాలిసిస్ అనేది మనకి హెల్ప్ అవుతుంది క్యాలిక్యులేట్ చేయడానికి. సో that means nodal voltage analysis finds the unknown voltage drops around a circuit between different nodes that provide a common connection for two or more circuit components. Nodes అంటేనే డెఫినేషన్ ఇది. అగైన్ మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో లెట్స్ మూవ్. సో ఫస్ట్ ఈ ఆస్పెక్ట్స్ ఏంటి ఈ నోడల్ అనాలిసిస్ చేయడంలో అంటే ఫస్ట్ థింగ్ ఏంటి ఫండమెంటల్ లా. సో ఈ ఫండమెంటల్ లా ఇక్కడ మెయిన్ గా ఈ నోడల్ అనాలిసిస్ లో మనం యూజ్ చేసిన లా ఏంటంటే కిర్చాఫ్స్ కరెంట్ లా. ఆల్రెడీ మనం కిర్చాఫ్స్ కరెంట్ లా గురించి ఒక షార్ట్ చేసాము, అలానే వీడియో కూడా ప్రీవియస్ గా మనం కేసీఎల్ గురించి చెప్పడం జరిగింది. ప్లీజ్ గో అండ్ వాచ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ కేసీఎల్. సో కేసీఎల్ యూజ్ చేస్తాం మెయిన్ ఫస్ట్ అంటే దీన్నే ఫస్ట్ లా ఆఫ్ కిర్చాఫ్స్ కరెంట్ లా, చార్జ్ కన్జర్వేషన్ లా అంటే కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ లా అని కూడా అంటాము. దీన్ని అయితే మనం యూజ్ చేస్తాం. అండ్ ఇందులో కిర్చాఫ్స్ కరెంట్ లలో వోల్టేజెస్ వేరియబుల్స్ ఏంటి అంటే నోడ్ వోల్టేజెస్ అనేది ఈ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ లో వేరియబుల్స్ అండి. మళ్ళీ చెప్తున్నా, బ్రాంచ్ కరెంట్స్ కాదు. బ్రాంచ్ కరెంట్స్ అనేవి మెష్ అనాలిసిస్ లో వేరియబుల్స్. అది మనం నెక్స్ట్ టాపిక్ లో నేర్చుకుంటాం. ఇవి ఇక్కడ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ లో నోడ్ మెథడ్ లో వేరియబుల్స్ ఏంటి అంటే నోడ్ వోల్టేజెస్. నెక్స్ట్ రిఫరెన్స్ నోడ్ అంటే ఏంటి, ఫస్ట్ థింగ్ నోడ్ అంటే ఏంటి అన్నది మనం ప్రీవియస్ గా కేసీఎల్ క్లాస్ చెప్తున్నప్పుడు నేర్చుకున్నాం. నోడ్ అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్రాంచెస్ ఏదైనా ఒక జంక్షన్ దగ్గర లేకపోతే ఒక పాయింట్ కి కనెక్ట్ చేసినట్లయితే ఆ జంక్షన్ లేదా ఆ పాయింట్ ని నోడ్ అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి, ఆ రెఫరెన్స్ నోడ్ గురించి మాట్లాడుతున్నారు. రెఫరెన్స్ నోడ్ అంటే ఏంటంటే మాక్సిమం నంబర్ ఆఫ్ కనెక్షన్స్ ఎక్కడ ఉంటాయో దాన్ని రెఫరెన్స్ నోడ్ కింద కన్సిడర్ చేస్తాం. మోస్ట్ కేసెస్ లో ఇది బాటమ్ ఆర్ గ్రౌండ్ నోడ్, బేస్ నోడ్ ఆర్ బాటమ్ నోడ్ కింద మనం బాటమ్ నోడ్ రెఫరెన్స్ నోడ్ గా తీసుకుంటాం. ఓకే, కాంపోనెంట్స్ ఏంటి లైక్ రెసిస్టెన్స్, కెపాసిటెన్స్, ఇండక్టెన్స్ ఏదైనా అవ్వచ్చు. ఎక్కడైనా సరే మనం ఈ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ అయితే అప్లై చేయొచ్చు. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్ ఆఫ్ సాల్వింగ్ కేసీఎల్. సో ఫస్ట్ థింగ్ కేసీఎల్ కాదు, నోడ్ వోల్టేజ్ అనాలిసిస్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఈ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ లో చేయాల్సింది నోడ్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఎక్కడెక్కడ నోడ్స్ ఉన్నాయని. నోడ్స్ ని ఐడెంటిఫై చేసిన తర్వాత నోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ నోడ్ ని, రెఫరెన్స్ నోడ్ ని సెలెక్ట్ చేయాలి. దెన్ వేరియబుల్స్ అసైన్ చేయాలి. వేరియబుల్స్ అంటే ఏంటి, మనకి తెలియని పారామీటర్స్ ని అసైన్ చేయాలి. దెన్ అగైన్ ఆఫ్టర్ అప్లై చేసిన తర్వాత కేసీఎల్ అప్లై చేయాలి. దెన్ కేసీఎల్ అప్లై చేస్తే వచ్చిన ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయాలి. ఇంతే, ఇవే స్టెప్స్ మనం ఫాలో చేయాలి. సో సింపుల్ గా చిన్న నెట్వర్క్ తీసుకుందాం, తర్వాత మనం పెద్ద నెట్వర్క్ తీసుకుందాం. అంతే అండి. ఇది R1, R2, R3, ఇది V, ఇది I అనుకుంటే ఫస్ట్ ఏంటి నోడ్స్ ఐడెంటిఫై చేయాలి. నోడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇదొక నోడ్, ఏ అనే ఒక నోడ్, బి అనే ఒక నోడ్. సారీ ఫ్రెండ్స్, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సి అనే ఒక నోడ్ అండ్ డి అనేది ఒక నోడ్. సో నోట్స్ అయితే ఐడెంటిఫై అయిపోయాయి కదా. నెక్స్ట్ ఏంటి, రెఫరెన్స్ నోడ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్స్ ని ఎలా ఐడెంటిఫై చేసాం, నోడ్ అంటే ఏం చెప్పాను, ఒకటి లేదా అది 2 or more బ్రాంచెస్ కనెక్ట్ అయినట్లయితే, ఏదైనా పాయింట్ దగ్గర కనెక్ట్ అయితే దాన్ని నోడ్ అని చెప్పి అంటాం. ఈ నోడ్ చూడండి, ఇక్కడ ఇదో బ్రాంచ్ అండ్ ఇదో బ్రాంచ్, ఈ రెండు బ్రాంచెస్ కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఇది నోడ్ అయిపోయింది. అంటే ఈ బి నోడ్ చూడండి, బ్రాంచ్ ఇదొక బ్రాంచ్ 3 బ్రాంచెస్ కూడా ఈ పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యాయి కాబట్టి దీన్ని మనం నోడ్ బి ఇదొక నోడ్ గా ఐడెంటిఫై చేసాం. అలానే దీన్ని నోడ్ ఐడెంటిఫై చేసేందుకు ఈ బ్రాంచ్ సో 2 బ్రాంచెస్ అయితే ఒక ప్లేస్ లో కనెక్ట్ అయ్యాయి కాబట్టి దీన్ని ఒక నోడ్ గా ఐడెంటిఫై చేసాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, రెఫరెన్స్ నోడ్ సెలక్షన్. రెఫరెన్స్ నోడ్ అంటే ఏం చెప్పాను, ఎక్కువ బ్రాంచెస్ ఏ పాయింట్ అయితే కనెక్ట్ అవుతాయో దాన్ని రెఫరెన్స్ నోడ్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పాను. సో ఇక్కడ 2, ఇక్కడ 3,
ఇక్కడ 3. సో ఈ నోడ్ అయినా దేనైనా రెఫరెన్స్ గా తీసుకోవచ్చు. నేను ఈ నోడ్ ని రెఫరెన్స్ గా తీసుకుంటున్నాను. సో అది మనకి ఈజీగా ఉంటుంది. సో రెఫరెన్స్ నోడ్ సెలక్షన్ అయితే అయిపోయింది. నౌ వేరియబుల్స్ అసైనింగ్ అంటే నథింగ్ బట్ నోడ్ కి సపోజ్ ఇక్కడ ఏ నోడ్ కదా, మనకు వేరియబుల్ ఏంటి విఏ, బి నోడ్ దగ్గర వేరియబుల్ ఏంటి విబి అంటే వోల్టేజ్ అక్రాస్ దట్ నోడ్, సి నోడ్ దగ్గర వేరియబుల్ విసి, అంతే నోడ్స్ అసైనింగ్ అయిపోయింది. అదే వేరియబుల్స్ అసైన్ చేసాము. ఇప్పుడు చేయాల్సింది ఏంటి, కేసీఎల్ అప్లై చేయాలి. కేసీఎల్ అప్లై చేయాలంటే కరెంట్ డైరెక్షన్ ఇమేజిన్ చేసుకోలేదు మనం, అంటే అది ఎలాగా అంటే ఒక డైరెక్షన్ ఎజ్యూమ్ చేసుకుని దాని తగ్గట్టు కేసీఎల్ అయితే అప్లై చేయాలి. సరే నేనైతే ప్రెసెంట్ ఈ విధంగా ఎజ్యూమ్ చేసుకుంటున్నాం, ఇలా ఇలా ఇలా. ఓకే, ఈ కరెంట్ ని I1, ఇది I2, ఇది I3 అనుకుంటున్నాం. ఓకే, సో నోడ్ బి దగ్గర కేసీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది, I1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I3, ఇది కేసీఎల్. సో కేసీఎల్ అప్లై చేయడం జరిగింది. కేసీఎల్ ఎక్కడ, నోడ్ బి దగ్గర అప్లై చేయడం జరిగింది. అలానే నోడ్ ఏ దగ్గర చూసుకుంటే ఇది కరెంట్ I అనుకుంటే I ఈజ్ ఈక్వల్ టు I1. నోడ్ సి దగ్గర చూసుకుంటే I3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ I, ఎందుకంటే ఇది ఆపోజిట్ డైరెక్షన్ వస్తుంది కాబట్టి I3 ఈజ్ ఈక్వల్ టు మైనస్ I. అంతే, ప్రతి నోడ్ దగ్గర అయితే కరెంట్స్ మనం కేసీఎల్ అయితే అప్లై చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ సాల్వింగ్ ఈక్వేషన్స్ వరకు వచ్చేసరికి ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయి అంటే ఇది నంబర్ ఆఫ్ నోడ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్ ఈ ఒక నెట్వర్క్ లో n నోడ్స్ ఉన్నాయంటే, n నోడ్స్ ఉన్నట్లయితే దెన్ n-1 ఈక్వేషన్స్ కావాలి, n-1 ఈక్వేషన్స్ కావాలి. ఇదే నెట్వర్క్ లో తీసుకుంటే చూడండి ఎన్ని నోడ్స్ ఉన్నాయి, 1 2 3 4, టోటల్ 4 నోడ్స్ ఉన్నాయి. ఈక్వేషన్స్ ఎన్ని కావాలి, 4-1 3 ఈక్వేషన్స్ కావాలి. ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్, ఇది ఒక ఈక్వేషన్, దట్స్ ఇట్, 3 ఈక్వేషన్స్ కావాలి. అదే ఇక్కడ నంబర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఉంచి అండ్ ఆ ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే మనకి వేరియబుల్స్ అయితే రావడం జరుగుతుంది. దట్స్ ఇట్, ఇవి స్టెప్స్. నౌ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏంటి, నోట్స్ ఐడెంటిఫై చేయడం. ఇక్కడ నోడ్ అంటే ఏంటని చెప్పాను ఆల్రెడీ. ఏం చెప్పాను, మోర్ దెన్ 2 పెయిర్స్ కనెక్ట్ అయితే ఆ పాయింట్ దగ్గర ఆ పాయింట్ నోడ్ అని చెప్పి అన్నాం కదా. సో నోడ్స్ అయితే అసైన్ చేద్దాం. ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్. ఓకే, ఇవన్నీ కలిపి కూడా ఇదంతా ఒక నోడ్. సపోజ్ ఈ పాయింట్ ని నోడ్ అనుకుందాం. ఓకే, నెక్స్ట్ నోడ్స్ అసైన్ చేసిన తర్వాత చేయాల్సిన పని ఏంటి, రెఫరెన్స్ నోడ్ గా తీసుకోవాలి. సపోజ్ ఇదొక నోడ్ అంటే ఈ నోడ్ అని చెప్పి అనొద్దాం. ఇవన్నీ కలిపి ఒక దగ్గర కనెక్ట్ అవుతాయి ఇట్లా. అక్కడ ఈ మధ్యలో ఎలిమెంట్స్ ఇట్ లేవు కదా, ఇక్కడ ఈ మధ్యలో ఎలిమెంట్స్ ఇట్ లేవు కదా. సో ఇది 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 కూడా ఒక దగ్గరే కనెక్ట్ అవుతున్నట్లు. సో దీన్ని ఒక నోడ్ తీసుకుందాం. ఈ నోడ్ దగ్గర చూడండి రిఫరెన్స్ నోడ్ సెలెక్ట్ చేసుకోవాలి కదా. నెక్స్ట్ స్టెప్ లోని ఫస్ట్ స్టెప్ లో నోడ్ ఐడెంటిఫై చేసాం. సెకండ్ స్టెప్ ఏంటి, రిఫరెన్స్ నోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. రిఫరెన్స్ నోడ్ ఇది ఎందుకు అంటున్నానంటే, రిఫరెన్స్ నోడ్ అంటే దేని సెలెక్ట్ చేసుకోవాలన్నా మాక్సిమం నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కడైతే కనెక్ట్ అవుతుంది దాన్ని రిఫరెన్స్ నోడ్ గా తీసుకోవాలని చెప్పా. సో ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, ఇదొక బ్రాంచ్, టోటల్ 4. రిమైనింగ్ ఏ నోడ్ తీసుకున్నా సరే మీకు 4 కంటే తక్కువ ఉంటే తప్ప ఎక్కువ ఉండవు కాబట్టి దీన్ని మనం రెఫరెన్స్ నోడ్ కింద తీసుకుందాం. సో రెఫరెన్స్ నోట్స్ తీసుకోవడం అయిపోయిందా. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, వేరియబుల్స్ అసైన్ చేయడం. వేరియబుల్స్ ఇది ఏ అనుకుందాం, ఇది బి, ఇది సి, డి, రిఫరెన్స్ నోడ్ ఈ, దట్స్ ఇట్. నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, కేసీఎల్ అప్లై చేయడం. కేసీఎల్ అప్లై చేయాలంటే ఫస్ట్ కరెంట్ డైరెక్షన్స్ ఎజ్యూమ్ చేసుకోండి. నేను ఇలా అనుకుంటున్నా, ఇది I1, ఇది I2, ఇది I3, ఇది I4, ఇది I5. అయిపోయిందా. సో నెక్స్ట్ ఏంటి, ఈక్వేషన్ సాల్వ్ చేయడం. ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఎన్ని ఈక్వేషన్స్ కావాలో తెలుసుకుందాం. నోట్స్ ఎన్ని 5 ఇంక్లూడింగ్ రెఫరెన్స్ నోడ్. ఈక్వేషన్స్ ఎన్ని అవసరం అవుతాయి, 5-1 ఈజ్ ఈక్వల్ టు 4. 5-1 ఈజ్ ఈక్వల్ టు 4. సో నెక్స్ట్ మనం చేయబోయే స్టెప్ ఏంటి, ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి. సపోజ్ నోడ్ బి దగ్గర తీసుకుంటే కేసీఎల్ అప్లై చేసాం అనుకోండి. చూడండి I1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I3 అండ్ నెక్స్ట్ నోడ్ సి దగ్గర తీసుకుంటే I3 ఈజ్ ఈక్వల్ టు I4 ప్లస్ I5 అండ్ నోడ్ డి దగ్గర తీసుకుంటే నథింగ్, సేమ్. నోడ్ డి దగ్గర తీసుకోవాల్సింది ఏముంది, ఇదంతా సిరీస్ లో కనెక్ట్ అయింది కదా. సో ఇక్కడ ఏ కరెంట్ అయితే ఫ్లో అవుతుందో ఇక్కడ అదే కరెంట్ ఫ్లో అవుతుంది. అలానే నోడ్ ఏ దగ్గర కూడా ఇక్కడ ఏ కరెంట్ అయితే ఫ్లో అవుతుందో ఇక్కడ అదే కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ ఇమేజ్ పెట్టి ఇక్కడ మనం సర్క్యూట్ పెట్టి ఒకటి తీసుకోవచ్చు. సో
ఇక్కడ ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఈ బ్రాంచ్ లో అదే కదా కరెంట్ ఫ్లో అవుతుంది. సో I1 ఈజ్ ఈక్వల్ టు 25 amps. 25 amps. ఓకే. సో ఇది ఎలా రాయొచ్చు, 25 ఈజ్ ఈక్వల్ టు 25 ఈక్వల్ టు I2 అంటే ఇదే I2 అంటే ఇందులో ఫ్లో అవుతుంది కరెంట్. సో యాజ్ ఫర్ ఓమ్స్ లా VB by 10 ప్లస్ I3 VB minus VC by 15. VB minus VC by 15. ఇది ఎందుకు వేసాను, యాజ్ ఫర్ ఓమ్స్ లా ఏంటి, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎనీ ఎలిమెంట్ ఈస్ వోల్టేజ్ అక్రాస్ దట్ ఎలిమెంట్ బై రెసిస్టెన్స్ ఆఫ్ దట్ ఎలిమెంట్. సో వోల్టేజ్ అక్రాస్ దిస్ ఎలిమెంట్ అవుతుంది, ఈ 2 points మధ్య ఉన్న వోల్టేజ్ కదా, అందుకే VB minus VC చేసాం బై రెసిస్టెన్స్ R 15 ohms. నెక్స్ట్ ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ ఏంటి I3 చూసుకుంటే I3 is equal to VB minus VC by 15 is equal to I4 ఎంత VC by 20 plus VC minus 50 by 25. సో చూడండి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ రెండు ఈక్వేషన్స్ ఇప్పుడు మనం సాల్వ్ చేయాలి. ఓకే, ఏంటిది, VB VC, 2 వేరియబుల్స్ 2 ఈక్వేషన్స్, దట్స్ ఇట్. సాల్వ్ చేస్తే మనకి నోడ్ వోల్టేజెస్ VB VC నోడ్ వోల్టేజెస్ వచ్చేస్తే ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ సార్ మరి నోడ్ వోల్టేజెస్ ఇప్పుడు అన్ని నోడ్ వోల్టేజెస్ ఐడెంటిఫై చేయాలి కదంటే BC అయిపోయింది. ఇది దీన్ని కన్సిడర్ చేసుకుంటే ఈ నోడ్ వోల్టేజ్ వాల్యూ అంతా 50 volts. సో ఇంకా ఆల్రెడీ ఇచ్చారు కదా, అది అయిపోయింది. నెక్స్ట్ VA తీసుకుందాం అనుకోండి, VA నోడ్ వోల్టేజ్ వాల్యూ ఎంత అవుతుంది, అక్రాస్ దిస్ బ్రాంచ్ వోల్టేజ్ డ్రాప్ ప్లస్ అక్రాస్ దిస్ బ్రాంచ్ వోల్టేజ్ డ్రాప్. సో ఇక్కడ ఆల్రెడీ కరెంట్ ఫ్లోయింగ్ ఎంత 25 amps. అండ్ మనం ఈ నెట్వర్క్ ని ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే VB వస్తుంది, VB ద్వారా ఇందులో ఫ్లో కరెంట్ వస్తుంది, దెన్ వోల్టేజ్ డ్రాప్ వస్తుంది, అక్రాస్ దిస్ ఎలిమెంట్ వోల్టేజ్ డ్రాప్స్ వచ్చేస్తే అదే నోడ్ వోల్టేజ్ A అవుతుంది. సో ఈ విధంగా నెట్వర్క్ అయితే సాల్వ్ చేస్తాం. నేను ఇక్కడ ఈక్వేషన్స్ సాల్వ్ చేయట్లేదు, ఇక్కడ నా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఎలా ఈక్వేషన్స్ ని రాయాలి అన్నంత వరకే. నెక్స్ట్ క్లాస్ మనకు ఒకటి ఉంటుంది, అందులో MCQs తీసుకుని ఓన్లీ ప్రాబ్లమ్స్ తీసుకుని సాల్వ్ చేస్తాం. ఇందులో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలంటే వీడియోలో అంతా ఎక్కువైపోతుంది, మనం తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ అయిపోతాయి. దట్స్ ఇట్, థ్యాంక్ యూ అండి. సింపుల్. మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ థింగ్ ఏంటి, మనం నోట్స్ ఐడెంటిఫై చేయాలి కదా. ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్, ఇదొక నోడ్. నెక్స్ట్ నోట్స్ ఐడెంటిఫై చేసిన తెలిసిన స్టెప్స్ ఏంటి, సో రెఫరెన్స్ నోడ్ తీసుకోండి. రెఫరెన్స్ నోడ్ ఇది, ఎందుకంటే మాక్సిమం ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యాయి కాబట్టి మాక్సిమం నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఈ నోడ్ కి కనెక్ట్ అయ్యాయి కాబట్టి దీన్ని రెఫరెన్స్ నోడ్ కి తీసుకుందాం. అండ్ వేరియబుల్స్ అసైన్ చేయాలి, నోట్స్ ని అసైన్ చేయాలి కాబట్టి ఏమనుకోండి, ఇది A, ఇది B, ఇది C. నోట్స్ అసైనింగ్ అయిపోయింది. నోట్స్ అసైన్ అయిపోయిన తర్వాత వేరియబుల్స్ అసైన్ అయిపోయింది కదా, వేరియబుల్స్ అసైన్ అయిన తర్వాత చేయాల్సింది ఏంటి, ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఎన్ని ఈక్వేషన్స్ వస్తాయండి, 4 నోట్స్ ఉన్నాయి, 4 - 1 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, సారీ మధ్యలో ఫస్ట్ మిడిల్ లో స్టెప్ మర్చిపోయాం, ఏంటది KCL అప్లై చేయడం. అంతే, డైరెక్షన్స్ ఏమైనా ఎజ్యూమ్ చేసుకోవచ్చు, ఎజ్యూమ్ చేసుకున్న తర్వాత KCL అనేది అప్లై చేసుకోవాలి. ప్రతి నోడ్ దగ్గర KCL అప్లై చేసుకుంటూ వెళ్ళిపోవడం. సపోజ్ నోడ్ ఏ దగ్గర చూసుకుంటే 4 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని I1 అనుకుందాం, దీన్ని I2, దీన్ని I3. దట్స్ ఇట్. ఇంకా నాకు ఈక్వేషన్స్ రాసుకోవడం. 4 ఈజ్ ఈక్వల్ టు I1 ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు, ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ కాబట్టి సేమ్ VB minus 8/6. సో టోటల్ 3 ఈక్వేషన్స్. దట్స్ ఇట్. ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తాం, కరెంట్స్ ని క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో జస్ట్ నెక్స్ట్ స్టెప్ ఈక్వేషన్స్ కూడా రాస్తే మీకు అర్థమవుతుందని చెప్పి రాయాలనుకుంటున్నా ఇక్కడ. సో 4 ఈజ్ ఈక్వల్ టు I2 ఎంతమ్మా, I2 కరెంట్ అంటే ఇందులోనే ఫ్లో, ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ I2, దీన్ని మనం సాల్వ్ చేద్దాం. I2 ఈజ్ ఈక్వల్ టు VB/4 ప్లస్ I3 అంటే VB minus VC/6 ohms. ఎందుకు VB minus VC/6? I3 అంటే కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ది 6 ohms రెసిస్టెన్స్, అండ్ యాజ్ ఫర్ ఓమ్స్ లా వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ బ్రాంచ్ బై దిస్ రెసిస్టెన్స్. సో వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ బ్రాంచ్ అంతా VB minus VC బై దిస్ ohms రెసిస్టెన్స్ 6 ohms. అదే ఇక్కడ VB minus VC 6 ohms. నెక్స్ట్ I3 చూసుకుంటే ఎంత అవుతుంది, అది VB minus VC/6. ఎందుకన్నాను, యాజ్ ఫర్ ఓమ్స్ లో ఏంటి, ఆల్రెడీ చెప్పేసాం కదా I3 ఎందుకు VB minus VC/6 అయిందని. సో ఇక్కడ మనకి VB minus VC అంతా, ఈ నోడ్ వోల్టేజ్ అంతా ఆల్రెడీ 8 volts ఉంది. సో VC 8 volts, 8/6 I3. సో
2 వేరియబుల్స్ 2 ఈక్వేషన్స్. సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. విబిబిసి వస్తుంది, విబి వస్తుంది, విఏ వచ్చేస్తుంది. సార్ విఏ ఎలా వస్తుంది సార్, ఇక్కడ ఈక్వేషన్స్ లో విఏ లేదు కదా అంటే ఆల్రెడీ ప్రీవియస్ సర్క్యూట్ లో చెప్పా విఏ సేమ్ అదే ఇక్కడ అప్లై అవుతుంది. అక్రాస్ దిస్ డ్రాప్ అని చెప్పాం కదా, సేమ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దిస్ రెసిస్టెన్స్ కంబైన్స్ ఈక్వల్ టు ద నోడ్ వోల్టేజ్ ఏ. దట్స్ ఇట్. అది నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ తీసుకుందాం. మీరు అబ్జర్వ్ చేస్తే కేసీఆర్ ఈ నోడ్ అనాలిసిస్ అనేది మనం ఎక్కడ అప్లై చేస్తున్నాం, ఎక్కడైతే ఏ ప్లేస్ లో అయితే ఎక్కువ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉన్నాయో ఆ ప్లేస్ లో మనం నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు, చూడండి ఎన్ని సోర్సెస్ ఉన్నాయి చూడండి, ఎన్ని సోర్సెస్ ఉన్నాయి. ఇదొక సోర్స్, ఇదొక సోర్స్, ఇదొక సోర్స్, ఇదొక సోర్స్, ఇదొక సోర్స్. ఎన్ని టోటల్ 1 2 3 4 5 అంటే 5 సోర్సెస్. ఆ ప్రీవియస్ సర్క్యూట్స్ లో కూడా చూసుకుంటే 2 సోర్సెస్ ఉన్నాయి. సో మనకి ఈ నోడ్ వోల్టేజ్ నోడల్ మెథడ్ అనేది మనకి ఎక్కడైతే మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయో ఆ ప్లేస్ లో అప్లై చేయడానికి, సింప్లిఫై చేయడానికి నెట్వర్క్ ను హెల్ప్ అవుతుంది. సింపుల్. ఇంకా వితౌట్ ఎనీ డిలే ఇక్కడ నోడ్ మెథడ్ అప్లై చేద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి, నోడ్స్ ఐడెంటిఫై చేయాలి. 1 2 3 4 5 6 7. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా. ఏమన్నాను, నోడ్ అంటే మోర్ దాన్ 2 ఎలిమెంట్స్ కనెక్ట్ అయినట్లయితే ఆ పాయింట్ ని నోడ్ అనుకోవాలి అని చెప్తాను. జనరల్ గా మనం ఇదొకటి 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 సారీ ఇదొకటి 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 ఐడెంటిఫై చేసాం కదా అని చెప్పి అనుకోండి, దగ్గరైపోతాం. కానీ నోడ్ యాజ్ పర్ నోడ్ డెఫినేషన్ మోర్ దెన్ 2 ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యట్లేదు ఆ పాయింట్ నోడ్. ఈ పాయింట్ లో ఇదొకటి ఇదొకటి, సో నోడ్ అయిపోయింది. ఇది ఎందుకు నోడ్ అయింది, 1 2 3 ఎలిమెంట్స్ కనెక్ట్ అయ్యాయి. ఇది ఎందుకు నోడ్ అయింది, 1 2 బ్రాంచెస్. ఇది ఎందుకు నోడ్, 1 2 బ్రాంచెస్. అండ్ ఈ పాయింట్ ఎందుకు నోడ్ అయింది, 1 2 3 బ్రాంచెస్. ఈ పాయింట్ ఎందుకు నోడ్, 1 2 బ్రాంచెస్ కనెక్ట్ అయ్యాయి. సో ఈ విధంగా నోడ్స్ అయితే ఐడెంటిఫై చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు రెఫరెన్స్ నోడ్ తీసుకోవాలి. అగైన్ ఇదే రెఫరెన్స్ నోడ్ అవుతుంది, ఎందుకంటే మోర్ నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఈ నోడ్ దగ్గర కనెక్ట్ అయ్యాయి కాబట్టి. సో ఇది రెఫరెన్స్ నోడ్. నౌ వేరియబుల్స్ అసైన్ చేద్దాం. ఏ బి ఓకే, సి డి అండ్ ఈ ఎఫ్ ఇది జి. ఇప్పుడు ఏం చేయాలి, కేసీఎల్ అప్లై చేయాలి. కేసీఎల్ డైరెక్షన్స్, ఏ డైరెక్షన్స్ తీసుకో నీ ఇష్టం, బట్ ఎంటైర్ సర్క్యూట్ అదే ఫాలో అవ్వాలి. ఓకే, I1 I2 I2 I3 I4 I5 I5. ఇప్పుడు అంటే ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఎన్ని ఉన్నాయి టోటల్, నోట్స్ ఎన్ని ఉన్నాయి, 7. ఈక్వేషన్స్ ఎన్ని వస్తాయి, 7 - 1 6 ఈక్వేషన్స్ వస్తాయి. ఓకే, 6 ఈక్వేషన్స్ మనకు అవసరం లేదు, ప్రతి ఈక్వేషన్ రాస్తే 6 ఈక్వేషన్స్ వస్తాయి. మనం కేసీఆర్ అప్లై చేసి ఎక్కడైతే కావాలో అక్కడే చేసుకుంటే సింపుల్ అయిపోతుంది. ఓకే, సో ఓకే ఇక్కడ I1 ఎంత, 10 amps. ఎందుకు, ఇదే కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుంది కాబట్టి I1 10 amps. నెక్స్ట్ I2 ఎంతండి, I2 ఈజ్ ఈక్వల్ టు విబి మైనస్ విఈ, అంటే విఈ అంత 20 volts బై 15 ohms. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, యాజ్ పర్ ఓమ్స్ లా కరెంట్ ఫ్లోయింగ్ త్రూ పర్టికులర్ ఎలిమెంట్ ఈస్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్ దట్ ఎలిమెంట్ బై నంబర్ వాల్యూ ఆఫ్ దట్ రెసిస్టెన్స్ అని. సో దట్స్ ఇట్, చేసాం. నెక్స్ట్ ఏంటి, I3 ఈజ్ ఈక్వల్ టు విబి మైనస్ విసి అంటే ఎంత, 25/10. నెక్స్ట్ I4 ఈజ్ ఈక్వల్ టు -3 amps. ఎందుకంటే I4 అనేది మనం ఈ డైరెక్షన్ అజ్యూమ్ చేసుకున్నాం, కరెంట్ అనేది ఈ డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి రెండు ఈ డైరెక్షన్ లో మనం అజ్యూమ్ చేసుకుని ఈ డైరెక్షన్ లో కరెంట్ వెళ్తుంది, రెండు ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ I4 అనేది -3 amps అయింది. ఓకే, నెక్స్ట్ I5 తీసుకుంటే విడి మైనస్ విఎఫ్ అంత 10 volts బై 20. amps. దట్స్ ఇట్ అండి, అంతే కదా. వీటిని సాల్వ్ చేసుకుంటే మనకి నోడ్ వోల్టేజెస్ అని తెలిసిపోద్ది. దెన్ ఫినిష్, ప్రాబ్లం ఫినిష్. దట్స్ ఇట్, ఈ విధంగా చేస్తాం. సింపుల్ చెప్పాలంటే అంత ఇంకేముంది, I2 ఈజ్ ఈక్వల్ టు విబి మైనస్ 20. విబి ఒక వేరియబుల్, విసి ఒక వేరియబుల్, విడి ఒక వేరియబుల్, అంతే. సో 3 వేరియబుల్స్, విబి ఒక వేరియబుల్, ఇక్కడ విడి ఒక వేరియబుల్, అంతేనా. సో ఈ రెండు విబి వేరియబుల్ ఈక్వేషన్, ఇది విడి వేరియబుల్ ఈక్వేషన్, అండ్ 2 ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్. దట్స్ ఇట్, అయిపోయినట్టు.
కోర్స్ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, బట్ 2 వేరియబుల్స్ కి 3 ఈక్వేషన్స్ ఇస్ మోర్ దెన్ సఫిషియెంట్ టు సాల్వ్ వోల్టేజ్ అక్రాస్ ఎనీ నోడ్. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. సో సూపర్ నోడ్, ఈ సూపర్ నోడ్ అనేది కొంచెం ఆ, కొంచెం కాంప్లికేటెడ్, మరి అంత కాంప్లికేటెడ్ ఏం కాదు. ఈ ఐ మీన్ ఇమాజిన్ చేసుకోవడానికి జస్ట్ ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ చూద్దాం. సూపర్ నోడ్ ఈజ్ ఏ థియరిటికల్ కన్స్ట్రక్ట్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ ఫార్మ్డ్ వెన్ ఏ వోల్టేజ్ సోర్స్ కనెక్ట్స్ two non-reference nodes. It simplifies node analysis by treating both nodes and the voltage source between them as a single combined node. They apply KCL. Okay. మీకు మీ ముందే డెఫినేషన్ ఉంది, మీరు కావాలంటే ఇంకోసారి చూసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఇలాంటి సపోజ్ ఇప్పుడు 2 నోడ్స్ మధ్య ఇదొక నోడ్ తీసుకుంటే, ఈ 2 నోడ్స్ మధ్య వోల్టేజ్ సోర్స్ ఉన్నట్లయితే, అంటే వోల్టేజ్ ఇఫ్ ఏ వోల్టేజ్ సోర్స్ షేర్స్ 2 నోడ్స్ దెన్ దట్ కెన్ బి కాల్డ్ ఎస్ సూపర్ నోడ్ అని చెప్పి అంటున్నాడు. ఇది సూపర్ నోడ్ అంటే ఇది నీకు సూపర్ నోడ్ అవుతుంది. సో కేసీఎల్ అప్లై చేసినప్పుడు అంటే ఈ సూపర్ నోడ్ వచ్చినప్పుడు ఏం చేయమంటాడు అంటే, ఈ నోడ్ ని కూడా సెపరేట్ నోడ్స్ కాకుండా ఒకటే నోడ్ కింద తీసుకుని కేసీఎల్ అప్లై చేయమని చెప్తున్నాడు అంతే. ఓకే, లెట్స్ మూవ్. ఫార్మేషన్ ఎలా ఫామ్ అయింది? 2 నోడ్స్ మధ్య వోల్టేజ్ సోర్స్ బిట్వీన్ 2 నోడ్స్. ఓకే, మెథడాలజీ అంటే 2 నోడ్స్ ను కూడా సేమ్ ఒకటే నోడ్ కింద కన్సిడర్ చేయాలి, అంతేనా? 2 నోడ్స్ ను కూడా ఒకటే నోడ్ కింద కన్సిడర్ చేయాలి. కన్స్ట్రైంట్ ఈక్వేషన్ అంటే సపోజ్ ఈ నోడ్ ని ఏ అనుకుంటే దీన్ని బి అనుకున్నాం అనుకో, అప్పుడు విఏ మైనస్ విబి ఈజ్ ఈక్వల్ టు వి. ఎందుకు ఈ టూ పాయింట్స్, ఈ 2 నోడ్స్ మధ్య ఉన్న వోల్టేజ్ అంటే ఇదే కదా, సో ఇదే కాన్స్టెంట్ ఈక్వేషన్ అవుతుంది. అదే కాన్స్టెంట్ ఈక్వేషన్. అండ్ పర్పస్ అంటే ఏముంది? పర్పస్ అంటే సింప్లిఫై చేయడం గురించి, దట్స్ ఇట్. అంతకుమించి ఇక్కడ చెప్పడానికి ఎట్లేదు. ఐ మీన్ ఆ సూపర్ నోడ్ గురించి దట్స్ ఇట్, బేసిక్ తెలుసుకోవాల్సింది అంతే. సో దీని మీద చిన్న ప్రాబ్లం అయితే చూద్దాం, దీన్ని ఎలాగా సాల్వ్ చేయాలని చెప్పి. అండ్ ఏ ప్రాబ్లం అయినా సరే నోడల్ అనాలిసిస్ ఫస్ట్ చేయాల్సింది అంటే నోడ్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఓకే, నోడ్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఇదొక నోడ్ అండ్ అంతేనా, అండ్ ఇదొక నోడ్. ఈ రెండు ఒకటే అండి, సేమ్. ఈ పాయింట్ కి ఇది కనెక్ట్ అయి ఉంది, సేమ్ నోడ్, గుర్తుంచుకోండి. దట్స్ ఇట్. రెఫరెన్స్ నోడ్ 8 తీసుకుంటావు, 1 2 3 4. సో 4 ఏ బ్రాంచ్ రిమైనింగ్ ఏ నోడ్ కూడా 4 కనెక్ట్ అయ్యలేదు కాబట్టి దీన్నే రిఫరెన్స్ నోడ్ తీసుకుంటాం. నెక్స్ట్ ఏం చేయాలి? వేరియబుల్స్ అసైన్ చేయాలి, ఏ బి సి అండ్ డి. నెక్స్ట్ ఏం చేయాలి? కేసీఎల్ అప్లై చేయాలి. కరెంట్ డైరెక్షన్స్ అయితే అసైన్ చేసుకో. ఓకే, I1 I2 I3 I4 I5. నెక్స్ట్ డైరెక్ట్ అటాక్. ఇంకా కేసీఎల్ అప్లై చేసుకుంటే ఐ మీన్ ఈక్వేషన్స్ రాసుకోవడమే లేదు, పెండింగ్ ఉంది. ఇంకా ఇక్కడ ఏ దగ్గర కేసీఎల్ అప్లై చేస్తే I1 ప్లస్ I2 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. బి దగ్గర అప్లై చేస్తే I1 ఈజ్ ఈక్వల్ టు I3 ప్లస్ I4. సి దగ్గర కేసీఎల్ అప్లై చేస్తే I4 ప్లస్ 5 ప్లస్ I2 ఈజ్ ఈక్వల్ టు I5. చూడండి, సి దగ్గర అన్నాం కదా, I4 I2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు I5. ఓకే, నెక్స్ట్ సి దగ్గర అయిపోయింది కదా, ఇది కేసీఎల్ అట్ ఏ, కేసీఎల్ అట్ బి, కేసీఎల్ అట్ సి. డి రిఫరెన్స్ నోడ్ అది వదిలేసింది. నో I1 ఎలా రాసుకోవచ్చు? విఏ మైనస్ విబి బై 3. I2 ఇప్పుడు చెప్పు, I2 ఎలా రాస్తా? సూపర్ నోడ్. ఇక్కడ సూపర్ నోడ్ ఉంటే ఏం చేయమని చెప్పా? ఏ 2 నోడ్స్ మధ్య అయితే వోల్టేజ్ సోర్స్ షేర్ చేసుకుంటుందో ఆ 2 నోడ్స్ ఈక్వల్ ఒకటే నోడ్ కింద కన్సిడర్ చేయమని చెప్పా. అంటే ఈ నోడ్ ఒకటే నోడ్ కింద కన్సిడర్ చేసుకుని ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. I2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు I2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? విఏ I2 ఈజ్ ఈక్వల్ టు 1 minute VC by 5. I2 ఈజ్ ఈక్వల్ టు VC by 5. అంటే ఈ నోడే కదా ఇక్కడ ఉంటుంది, ఈ నోడే కదా ఇక్కడ ఉంటుంది. సో రెండు ఒకటే కదా షేర్ చేసుకున్నాం. సో నథింగ్ బట్ ఇలా ఇందులో. సో VC by 5 I2 ఈజ్ ఈక్వల్ టు అదొకటి. నెక్స్ట్ I3 ఈజ్ ఈక్వల్ టు
VB by 2. I4 is equal to VB minus VC by 1 ohm. 100 ohms. Next thing కావాలి I5. I5 is equal to VC by 5. Small mistake. ఇక్కడ ఇది ఒకటి కాదు. Okay, I5 is equal to VC by 5. So I2 is equal to I2 is equal to I5 అంటే నేను ఇక్కడ ఎందుకు కొంచెం డిలే తీసుకొని చెప్తున్నాను అంటే ఒక ఈక్వేషన్ సాల్వ్ చేసుకుంటే ఈజీ అవుతుంది. వెయిట్. ఓకే, ఎలా రాసుకోలేదు ఇక్కడ కేసీఎల్ అప్లై చేసుకుంటే I2 ప్లస్ ఈ నోడు ఒకటే అనుకున్నాం కదా, సూపర్ నోడ్ ఉన్నప్పుడు షేర్ చేసుకుంటాం అనుకున్నాం కదా. సో కేసీఎల్ అక్కడ మళ్ళీ ఇక్కడ అప్లై చేయాలి. ఆల్రెడీ కేసీఎల్ దగ్గర ఇక్కడ ఏంటి ఇక్కడ చేసాం కదా, అది ఇక్కడ రాయండి ఒకసారి. I2 ప్లస్ 5 ప్లస్ I4 ఈజ్ ఈక్వల్ టు I5. సో I2 ఈజ్ ఈక్వల్ టు I5 మైనస్ I4 మైనస్ 5 అంటే VC by 5 minus VB minus VC by 100 minus 5 is equal to I2. ఇది ఇందాక I2 is equal to VC by 5 అని చెప్పాను కదా, అది రాంగ్, ఇది కరెక్ట్. అందుకే నేను మళ్ళీ కరెక్ట్ చేసుకుని నేను చెప్తున్నాను. అందుకే జస్ట్ ఇదే సూపర్ నోడ్ వచ్చినప్పుడు ఇలాంటి చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది. ఒకసారి క్లారిటీ వచ్చిందంటే నో నీడ్ టు వరీ అబౌట్ అగైన్, దట్స్ ఇట్. సో మనకి ఈ నోడ్ వోల్టేజ్ అనాలిసిస్ మెథడ్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే సిస్టమ్ యొక్క అంటే సిస్టమ్ లో ఉన్న నోడ్ వేరియబుల్స్ ని ఎఫిషియన్సీతో ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలం. అండ్ సిస్టమేటిక్ గా ఉంటుంది. సిస్టమేటిక్ గా ఉంటే మనం సిమ్యులేట్ అంటే ప్రాపర్ గా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయడానికి ఎఫెక్టివ్ గా యూజ్ అవుతుంది. కాబట్టి ఇది సిస్టమేటిక్ అనేది ఒక అడ్వాంటేజ్ గా తీసుకున్నారు. ఇది ఎక్కువ సిమ్యులేటర్స్ లో యూజ్ చేస్తారు. అందువల్ల వెర్సటాలిటీ ఇన్ ద సెన్స్ ఈవెన్ ఈ సూపర్ నోడ్స్ గట్రా ఉన్నా సరే దాన్ని ఈజీగా సాల్వ్ ఒక డిఫరెంట్ మెథడ్ లో సాల్వ్ చేస్తున్నాం. సో ఆ వెర్సటాలిటీని ఇది ప్రొవైడ్ చేస్తుందని చెప్పేసి దీన్ని కూడా ఒక అడ్వాంటేజ్ కింద కన్సిడర్ చేసుకున్నాం. అంటే ఎప్పుడైనా రేర్ గా ఎగ్జామ్స్ లో అడగొచ్చు. అందు గురించి నేను ఎఫిషియన్సీ, సిస్టమేటిక్, వెర్సటాలిటీ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ నోడ్ మెథడ్ చెప్తున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అంటిల్ ది ఎండ్ ఆఫ్ ది లెక్చర్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఎనీ డౌట్స్ కామెంట్ చేయండి. అండ్ మీరు నాకు పర్సనల్ గా కనెక్ట్ అవ్వాలనుకుంటే ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు @gmail.com దీనికి నాకు మీరు కనెక్ట్ అవ్వచ్చు. అండ్ నా పర్సనల్ నంబర్ ఇస్తున్నాను. నా పర్సనల్ నంబర్ 9494757825. కాల్స్ అయితే చేయొద్దండి, బట్ కాల్స్ అయితే చేయొద్దు, మెసేజ్ చేయండి, రెస్పాండ్ అవుతాను. బట్ నాట్ షూర్ అంటే రెస్పాండ్ అవ్వడం కాదు, ఇమీడియట్ గా రెస్పాన్స్ అయితే రాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనం మెష్ అనాలిసిస్ లో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.